హలో ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పులావ్ అనమాట. సింపుల్ పులావ్. ఇంట్లో పులావ్ చేస్తే అసలు ఆ ఉడికే స్మెల్కే ఫుల్గా ఆకలేసేస్తుంది నాకైతే. అసలు నాకెందుకో కానీ చిన్నప్పటి నుంచి పులావ్ అంటే అసలు ఎంత ఇష్టం అంటే, అది చేసిన రోజు 4 సార్లు తింటాను అనమాట నేను. అటు వెళ్తూ కొంచెం ఇటు వెళ్తూ కొంచెం తింటూనే ఉంటా ఆ రోజంతా. అసలు మీరు కూడా అంతేనా? ఆ పులావ్లోకి మంచిగా చికెన్ గ్రేవ్, గోంగూర, పెరుగు చట్నీ అవన్నీ వేసుకొని తింటూ ఉంటే ఆహా, ఇంకా చాలు ఆ రోజుకి. ఈరోజు సండే కదా, సో మా అత్తమ్మ సింపుల్గా చికెన్ పులావ్ చేశారనమాట. పెద్దగా ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసేసి ఇలా హంగామా ఏం లేకుండా చాలా సింపుల్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు కావాలనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చు. మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అవన్నీ మంచిగా నూనెలో రోస్ట్ చేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత వాటర్ వేసి, వాటర్ మన క్వాంటిటీకి తగ్గట్టు అనమాట. ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ అనమాట. సో మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే అన్ని 1.5 గ్లాసులు వేసుకుంటాము. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మంచిగా మరిగిన తర్వాత బియ్యంని ముందే కడిగి పెట్టుకొని స్ట్రెయిన్ చేసి పెట్టారనమాట. పొడి పొడిగా ఉంటే బియ్యము బాగుంటుంది కదా. సో ఇలా మరిగే వాటర్లో వేసేసి బియ్యంని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత సిమ్లో పెట్టేస్తే మంచిగా మన పులావ్ రెడీ అయిపోయింది అనమాట. ఈరోజు మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. పులావ్ చేసావు, మరి చికెన్ కర్రీ ఏదక్క అంటే, కర్రీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.